నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ దుర్గాప్రసాద్. ప్రస్తుతం మనతో ఆంధ్రప్రభ ఎడిటర్ వైఎస్ఆర్ శర్మ గారు ఉన్నారు. ఈరోజు ఎడిటర్స్ టైంలో రాజకీయ విశ్లేషణ గురించి సార్ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్న ఈ సస్పెన్షన్ గోలేంటి సార్? అదే మొన్న లాస్ట్ వీక్ పార్లమెంటులో దాడి జరిగింది కదా, ఆగంతకులు 45 వచ్చి చేశారు కదా, అది ఒక రకంగా పెద్ద సెక్యూరిటీ ల్యాబ్స్. బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గతంలోనేమో ఒకసారి అసలు పార్లమెంట్ మీద దాడి జరిగింది. అప్పుడు అద్వానీ హోమ్ మినిస్టర్గా ఉన్నారు. తర్వాతనేమో విడివిడిగా అసలు ఈ జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ బోర్డర్ల నుంచి టెర్రరిస్టులు వచ్చి ఈ సైనిక స్థావరాల మీద జరిగిన దాడులు చూసాం మనం. ఇప్పుడు తాజాగా పార్లమెంటు లోపలికి అసలు లోక్సభలోకి వచ్చేసి వాళ్ళు కుర్చీలు దూకేసి ఏమండి ఆ డస్ట్ ఏదో చల్లేసి స్మోక్ చల్లేసి, అది ఒక రకంగా నిజంగా వాళ్ళు అంతటితో సరిపోయింది. కానీ అదే గనక వాళ్ళు కత్తులు కటార్లు తెచ్చినా, పిస్టోల్స్ తెచ్చినా, కాల్చాల్సి వస్తే అప్పుడు ఏంటి పరిస్థితి అనేది చాలా తీవ్రమైన అంశం. అయితే దీని మీద ఇంతవరకు హోమ్ మినిస్టర్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ సభలో స్పందించలేదు. ప్రతిపక్షం వాళ్ళు అడుగుతున్నది కూడా వాళ్ళేమో పెద్ద గొంతిమ్మ కోరిక కోరట్లేదు. హోమ్ మినిస్టర్ గారు స్టేట్మెంట్ ఇవ్వండి దీని మీద ఫర్దర్ ఫాలో అప్ మీరు ఏం చేస్తున్నారు. ఆ ఆగంతుకుడికి అందులో వాళ్ళకి పాస్ ఇచ్చింది బీజేపీ ఎంపీనే, కర్ణాటక చెందిన బీజేపీ ఎంపీ. ఏం చర్యలు తీసుకుంటున్నారు, ఏమి దర్యాప్తు చేయబోతున్నారు, ఆ బీజేపీ ఎంపీని ఏమన్నా క్లారిఫికేషన్ అడిగారా, వీటికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. సో కానీ ప్రైమ్ మినిస్టర్ గారు కానీ హోమ్ మినిస్టర్ గారు కానీ దాని మీద సభలో అసలు ప్రస్తావించడానికి వాళ్ళు ససేమిరా అంటున్నారు. ఈ నేపథ్యంలో మొన్న మోడీ గారు పార్లమెంటు బయట అవుట్ సైడ్ ద పార్లమెంటు దాని గురించి మాట్లాడారు, చాలా లైట్గా మాట్లాడారు. ఇది చాలా తీవ్రమైన అంశము, దీని మూలాలు మనం కనుక్కోవాల్సి ఉంటుంది అన్నారు తప్ప ఆ ఇన్సిడెంట్కి సంబంధించి ఇప్పుడు లోక్సభలో రాజ్యసభలో ప్రజాప్రతినిధులుగా ఎంపీలు ఉంటే వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి పార్లమెంటుకి జవాబుదారీ ప్రభుత్వం. సో ఒక ప్రధానమంత్రి చెప్పినా, ఒక హోమ్ మినిస్టర్ చెప్పినా పార్లమెంటుకి జవాబు చెప్పాలి. కానీ ఆ జవాబు చెప్పేదాన్నే ఖాతరు చేసి మన ప్రధానమంత్రి గారైనా మన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారైనా వాళ్ళని ఇగ్నోర్ చేయడాన్ని వీళ్ళు భరించలేకపోతున్నారు. రోజు వెళ్ళంగానే ఫస్ట్ దీని మీద వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు, లేచి పోడియం దగ్గర నిలబడుతున్నారు. అంటే గవర్నమెంట్ ఏమో సభా కార్యక్రమాలకు మీరు అంతరాయం కలిగిస్తున్నారని అంటున్నారు. చివరికి నిన్న కొంతమందిని అటు లోక్సభలో 33 మంది అనుకుంటా, రాజ్యసభలో 47 మంది, అంతమందిలో ఇవాళ కూడా సేమ్ ఇంకా మిగతా వాళ్ళలో ఒక 49 మందిని బయటికి పంపించారు. అంటే దాదాపు అసలు పార్లమెంట్ చరిత్రలో మనకు ఊహ తెలిసిన తర్వాత ఇంతమందిని మూకుముడిగా వరుస 2 రోజుల్లో సస్పెండ్ చేయడం అనేది ఇదే చాలా ఫస్ట్ టైం అనమాట. సో దీనివల్ల లాభం ఏంటి? సభలో ప్రతిపక్షాలు ఉండవు, లేకుండా ప్రభుత్వం తను ఏం చేయాలనుకుంటే అది ఇంకా 2 రోజులే ఉంది. ఇవాళ మంగళవారం అనుకోండి, బుధ, గురు, శుక్రవారం 3 రోజులే. ఈ 3 రోజుల్లో పెద్దగా ప్రభుత్వ కార్యక్రమాలు కూడా ఏమి ఉండవు. అందుకనే ఇవాళ ఇండియా కూటమి మీటింగ్ జరిగితే ఈ 3 రోజులు కూడా సభా కార్యక్రమాలని ప్రతిపక్షాలు బహిష్కరించాలని చెప్పి ఒక తీర్మానం చేసినట్టున్నాయి. వాళ్ళు పోయినా ఒకటే, పోకపోయినా ఒకటే అన్నట్టుంది. పైగానేమో ఇంకా ఎక్కువ మంది లేరు, దాదాపు వైసీపీ ఎంపీలు, అట్లాగే ఒడిశా బీజేడీ ఎంపీలు, ఇటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు తప్ప మొత్తం మీద చూస్తే ఒక 100 మంది కూడా ఉండుంటారు. ఏది రూలింగ్ పార్టీ కాక అపోజిషన్ వాళ్ళు ఏమి. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళని కూడా అసలు ఈ మొత్తం సెషన్ చివరిదాకా చేశారు కాబట్టి ఇక మిగతా వాళ్ళు కూడా, మిగతా అపోజిషన్ వాళ్ళు ఇంకెవరన్నా అరకొర మిగిలి ఉంటే వాళ్ళు కూడా ఈ మొత్తం బహిష్కరించాలి పార్లమెంట్ సమావేశాలను నిర్ణయించారు. అది ప్రస్తుతానికి జరిగింది ఈ రోజుకి. ఇక రేపటి నుంచి నేను అనుకోవటం ఈ బహిష్కరించడానికి కూడా ఎవరు ఉండకపోవచ్చు. థ్యాంక్ యూ సార్. అదే, థ్యాంక్ యూ. చూసారు కదండి ఇవాళ విశ్లేషణ. మరొక విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.